వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి మంచి మా ఇప్పుడే మీరు చూసినారు సుందరంగా మరి కామారెడ్డి రైల్వే స్టేషన్ ఏ విధంగా మరి అతి సుందరమైన రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దుకుంటున్నది. దాంట్లో భాగంగా మనము రేపు వెహికల్స్ వచ్చినా వచ్చే వెహికల్స్ ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా సపరేట్ గేట్లు కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ లిఫ్ట్ దానికి ఎస్కలేటర్స్ ఉంటాయి కదా, అది మరి ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్, మరి దానికి ఏమంటారు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా డిసెంబర్ లోపల కంప్లీట్ అయ్యే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు కామారెడ్డి ప్రజల ఆధ్వర్యంలో మరి వాళ్ళు ఏమేమో కొందరు ఇక్కడ రోడ్కు చాలామంది లైవ్లీహుడ్ చాలా సంవత్సరాలుగా దాని మీద బతుకుతూ ఉన్నారు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ. మరి వారు కూడా సార్ మేము సహకరించిన సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు కూడా ఆల్టర్నేటివ్ మరి మా బతుకుల కోసం గురించి మనం చెప్పడం జరిగింది. అందుకే రైల్వే అధికారులు డివిజనల్ ఇంజనీర్ గారు లోకేష్ గారు రావడం జరిగింది. దాంతో మా చెబిదలే గారి ఆధ్వర్యంలో వారు ప్రత్యేకంగా మరి ఒక ఎంపీగా మా సురేష్ గారు మీరు ఇమ్మీడియట్ రైల్వే అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తీర్చవలసింది గారు చెప్పడం, మరి ఈరోజు టైం ఫిక్స్ చేసుకొని మరి ఇవన్నీ మొత్తం రివ్యూ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక 6 నెలల్లో ఒక మంచి రైల్వే స్టేషన్గా మన కళ్ళ కనిపిస్తూ ఉంది. మరి ఇంకా రైల్వేస్ ఇంక్రీజ్ చేయడానికి, దాంతోపాటు ఫ్లైఓవర్ ఇప్పుడు కలెక్టరేట్ పోవడానికి ఫ్లైఓవర్ కానీ ఆర్యూబీ కానీ రెండింటిలో ఏది రెండు ప్రతిపాదన పెట్టడానికి ప్రణాళిక నడుస్తూ ఉంది. దాంతోపాటు రాజంపేట్ కూడా నేషనల్ హైవే మీద పాత రాజంపేట సంబంధించిన ఫ్లైఓవర్ కూడా అవసరం ఉంది. అది నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి అది కూడా ప్రతిపాదన పంపించి మరి ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి ఆలోచన చేస్తాం. మా మిత్రులు అన్ని సమస్యలు చూసినాము, మా రైల్వే ఇంజనీర్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా మీరు అనేటువంటి డ్రింకింగ్ వాటర్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఆల్టర్నేటివ్ వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాన్ పెట్టబోతున్నారు. ఇది కామన్గా ఇప్పుడు ఏదైతే కామన్ వాటర్ ఎలాగా ఉందో అట్లా కాకుండా ఇంకా కొన్ని రోజులు మీరు చూస్తున్నారు ఆర్ఓ ప్లాంట్ పెడతారు. ఇప్పుడు సేఫ్టీ వాటర్ కూడా ఇచ్చే ప్రొవిజన్ నడుస్తూ ఉంది. వెయిటింగ్ రూమ్ కూడా మంచి వెయిటింగ్ రూమ్ ఇప్పుడు మీరు ఫోటో ద్వారా చూసుకోవడం జరిగింది. మంచి ఏసీ వెయిటింగ్ రూమ్, మరి కామన్ వెయిటింగ్ రూమ్, అన్ని సౌకర్యాలు కొన్ని మనకు అందుబాటులో రాబోతాం. అంటే ఇక్కడనే మన వాటర్ ఉంటుంది. మున్సిపల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి వాటా వాళ్ళకి రైల్వే వాళ్ళు ఇది ఉంటుంది. ఎందుకంటే రైల్వే గేట్ అయిపోయిన తర్వాత అక్కడ చాలా కష్టం ఉంది, కొంచెం దూరం పోవాల్సింది. అది రైల్వే వాళ్ళు సాయిల్ టెస్టింగ్కి పోయింది. అక్కడ 2 ప్లాన్ చేస్తున్నారు. ఒకటేమో అండర్ ఆర్ఓబి, రెండోదేమో ఫ్లైఓవర్. ఎందుకంటే మోటార్ సైకిల్ కానీ చిన్న బండ్లు కానీ లోపలికి వెళ్ళిపోవచ్చు. పెద్ద ఏమో ఫ్లైఓవర్. దానికి వాళ్ళు టెస్టింగ్కి పోయిన తర్వాత వాళ్ళ ఎస్టిమేట్ అయిన తర్వాత వాళ్ళు ఎస్టిమేట్ మాకు ఇస్తారు. అప్పుడు మనం ఎంత తొందర డబ్బులు ఇస్తామో అంత తొందర పని మొదలు పెడతారు. అక్కడేమో ఎంపీ సాబ్ ఇప్పుడే చెప్పినాడు, పాతరాజంపేటలో ఓల్డ్ NH7 ఇప్పుడు NH44 మీద అది ఏమో ఆల్రెడీ NHO ఉంది కదా, NHO దగ్గర డబ్బులు తక్కువ ఏం లేదు. అక్కడ కూడా ఎంపీ గారు అది NH కూడా వాళ్ళదే, అది రైల్వే వాళ్ళది కాబట్టి ఇప్పటివరకు సమస్యలు మనకు తెలియదు. ఇవాళ చాలా సమస్యలు మీరు కానీ ఇక్కడ మా కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి మా దృష్టికి తెచ్చినారు. ఇప్పుడు మీరు బాత్రూమ్ అన్నారు, ఆల్రెడీ వారం దినాల్లో మన టాయిలెట్స్, ముఖ్యంగా లేడీస్కు టాయిలెట్స్ అవన్నీ కంప్లీట్ అయిపోతారు. ఇప్పుడేమో ఇక్కడ రోడ్డు ఈ ఎలివేషన్కు ఇన్ అండ్ అవుట్ గేట్ నుంచి 28 మీటర్స్ ఫిక్స్ అయిపోయింది. 28 మీటర్స్ క్లియర్ చేసి మేము ఇస్తే వాళ్ళు వితిన్ 2 మంత్స్లో ఇక్కడ మన పార్కింగ్ ప్లస్ ఇవన్నీ కూడా కట్టిస్తామని తెలియజేస్తున్నారు. దాంతో సహా వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎంపీ గారు చెప్పినవి అన్నీ కాకుండా ఇంకా అదనపు కూడా ఉంటే మేము కూడా రెగ్యులర్గా ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటాం.
పైన ఎందుకంటే గతంలో ఎంపీ గారు మనకు లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ గారు ఉన్నారు, మన చిన్న తమ్ముడే షట్కర్ గారు ఉన్నారు కాబట్టి మేము ఇక ఈడికెళ్ళి డైలీ మానిటరింగ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.